ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబుని. ఈరోజు మీకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చూపించబోతున్నాను. అద్భుతమైన దేవాలయం చూడండి. దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా నిర్మించిన దేవాలయం ఫ్రెండ్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ఇప్పుడు ఆ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్తున్నాం కార్లో మేము. ఇది మన హైదరాబాద్కి దాదాపు ఒక 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. చాలా అద్భుతంగా నిర్మించారు. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు. చాలా బ్యూటిఫుల్ కొండలు గుట్టల మధ్య ఒక కొండ పైన స్వామివారి దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఈ దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి హిల్స్ పైన నిర్మించారు ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన లొకేషను. టెంపుల్ కూడా 2 సైడ్స్ రోడ్స్ పెట్టారు. 1 వే 2 వే. మీకు సాయంత్రం పూట డే ఎఫెక్ట్లో నైట్ ఎఫెక్ట్లో 2 టైమ్స్లో చూపిస్తున్నాను. మనం ఎంట్రన్స్లో ఎంటర్ కాగానే ముందునే ఒక రథము, వాటర్ ఫౌంటైన్ పెట్టారు చాలా అద్భుతంగా. ఈ సైడ్ మొత్తం కారిడార్ లాగా మొత్తం షట్టర్లు వేసి పెట్టారు. గుట్ట పైన స్వామివారి దేవాలయము, అమ్మవార్లు అన్నీ పెట్టారు. ఇక్కడనేమో శంఖ చక్రాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి శంఖ చక్రాలు ఉంటాయి చూసారుగా. ఈ శంఖ చక్రాలు ఇక్కడ సైడ్లో పెట్టారు చూడండి. ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు శంఖ చక్రాలు. ఆయన 3 నామాలు చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. ఇదేదో కాదు ఫ్రెండ్స్, మన స్వర్ణగిరి టెంపుల్ ఇది. ఈరోజు మీకు ఈ స్వర్ణగిరి టెంపుల్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మేము కార్ పార్కింగ్కి వెళ్తున్నాము. ఈరోజు టూ మచ్ హెవీ ట్రాఫిక్ ఉంది. జనాలు అయితే చాలామంది వచ్చారు. కొన్ని వేలల్లో ఉన్నారు జనాలు. ఎందుకంటే వీకెండ్ అవ్వడం వల్ల మొత్తం యాదగిరి గుట్టకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ స్వర్ణగిరికి వచ్చి ఇక్కడ దేవుడిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. బీభత్సంగా వచ్చారు ఈరోజు మాత్రం జనాలు. కార్లు అయితే దగ్గర ఒక 4-5 వేల కార్లు వచ్చినాయి. మొత్తం ట్రాఫిక్ సరిపోక డైవర్ట్ చేసి వెనక పక్క ఎంటీ ప్లేస్లో పెట్టించారు కార్లన్నీ. మా కారు అక్కడే పెట్టాము. ఇదంతా వెనక పక్కకి వెళ్తున్నాం మేము. సూర్యదేవుడు మాత్రం అద్భుతంగా కనబడుతున్నాడు ఫ్రెండ్స్. ఎలా ఉంది చూడండి. ఎంత వెనక పక్క కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. మొత్తం ఈ చెట్లు కనపడుతున్నాయి. ఇటు సైడ్ వెళ్తే కార్ పార్కింగ్ పెట్టడానికి వెళ్తున్నాను నా కార్లో మా ఫ్రెండ్స్. మీకు చెప్పానుగా ఫ్రెండ్స్, కార్లే దగ్గర 4-5 వేల కార్లు వచ్చినాయి. పోతా ఉంటే వెనకకు పంపిస్తా ఊరు ట్రాఫిక్ డైవర్ట్ చేసి. కార్లు ఇన్ని వచ్చినాయంటే ఇంకా పబ్లిక్ ఎంతమంది ఉంటారో మీరే ఊహించుకోండి. చూడండి, అన్ని కార్లే. దాదాపు మేము కొండ వెనక సైడ్ వెళ్ళి కార్ దూరంగా పెట్టి మా ఫ్రెండ్స్ 3 వెనకాల, సురేష్ అన్న, మధు, బకిట శేఖర్, నేను. మొన్ననే అరుణాచలం కూడా వెళ్ళొచ్చాము. బకిట శేఖర్, మధు, నేను. ఈరోజు స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాం. స్వర్ణగిరి స్వామివారిని దర్శనం చేసుకొని మీకు కూడా చూపిద్దామని. చూడండి ఎంత అద్భుతంగా కట్టారు. కన్స్ట్రక్షన్ మాత్రం 22 ఎకరాల విస్తీర్ణం అంటే మామూలుది కాదు ఫ్రెండ్స్. చాలా విశాలమైన ప్లేస్ ఇది. అద్భుతంగా కట్టారు. స్వామివారికి సంబంధించిన ఈ సెటప్ అంతా అన్నదానం కోసం కట్టారంట. ఇంకా ఫినిషింగ్లా ఉంది, మొత్తం రెడీ కాలేదు. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది మాత్రం చాలా పెద్ద హాల్ లాగా కట్టారు. మరి లోపల ఏముందో తెలియదు. నాకు తెలిసి కళ్యాణ మండపం అలాంటిది ఏమన్నా ఉండొచ్చు. చాలా విశాలంగా కట్టారు, చాలా పెద్దది ఇది. పైన చూశారుగా స్వామివారి నామాలు. ఇక్కడ అన్నదానం సత్రం ఇందాక చూపించింది. ఇదంతానేమో మరి అన్నదానం సత్రంతో పాటు దీంట్లో మరి ఎవరన్నా స్టే చేయడానికి, ఏదన్నా అక్కడ వచ్చి పెళ్ళిళ్ళు, ఏదైనా కథలు గీతలు చెప్పించుకోవడానికి ఇట్లా ఏమైనా చేస్తారేమో తెలియదు. ఇదంతా వచ్చేటప్పటికి టికెట్ కౌంటర్స్ ఫ్రెండ్స్. ఇది ఎంట్రీ టికెట్ వచ్చి నార్మల్ టికెట్ 50 రూపాయలు ఉంది. మనం 300 రూపాయల టికెట్కి వెళ్తేనే స్వామివారిది సర్వదర్శనం. ఇక్కడ ఎదురుగా స్వామివారిని పెట్టారు. ఈ టికెట్ కౌంటర్కి ముందే స్వామివారి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వెనకాల స్వామివారి గోపురం కనబడుతుంది. ఇక్కడ స్వామివారిని పెట్టారు. ఇక్కడ ఈ వెనక పక్క నుంచి ఎంట్రీ అయ్యేది, ముందు పక్క నుంచి ఎంట్రన్స్. ఇక్కడ ఈ డోర్ కనబడేది వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ జల నారాయణ స్వామి, ఆయన స్వామివారిది లోపలికి వెళ్తున్నాను నేను. జలనారాయణుడు ఇది. ఈ జలనారాయణ స్వామి సేమ్ ఇలాగే ఫ్రెండ్స్ నేను నేపాల్లో చూశాను. ఎందుకంటే నేపాల్లో కూడా జలనారాయణ స్వామిది అద్భుతంగా ఉంటుంది. సేమ్ అదే టైప్లో ఇక్కడ జలనారాయణ స్వామి తీశారు. చుట్టూ 4 పక్కల ఒక సెటప్ చేసి కారిడార్లలా కట్టారు. కింద మీద నేను కింది నుంచి పైనుంచి 2 పక్కల నుంచి కూడా చూపించాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఫ్రెండ్స్, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా లైట్లు వేసినాక అయితే చెప్పడానికి లేదు, ఇంకా అద్భుతంగా ఉంది. స్వామివారు వాటర్లో ఆయన ఆదిశేషుని పైన పడుకున్నట్టుగా ఉందన్నమాట జలనారాయణ స్వామి ఇది.
ఎంత బాగుందో చూడండి. జనాలు చూడండి ఎలా ఉన్నారు, ఫుల్గా వచ్చారు జనాలు. ఈ జలనారాయణ స్వామికి 4 మూలలో కూడా మళ్ళీ 4 చిన్న చిన్న మండపాలు కట్టి ఆ మండపాల్లో కూడా మరి దేవతలను పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. చుట్టూ కారిడారు మంచి, దానికి ఆ జలనారాయణ స్వామి లోపలికి రావడానికి ఇందాక స్టార్టింగ్లో చూపించాను ఫ్రెండ్స్, ఎంట్రన్స్ డోర్ పెట్టారు, మంచి డోర్ పెట్టారు. స్వామివారి దేవాలయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫ్రెండ్స్, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి మనకు తిరుపతి ఏడుకొండల స్వామి కొండ ఎక్కితే ఆ కొండపైన స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుందో అలాగే సేమ్ కంటిన్యూ స్టార్ట్ అయిపోయింది. ఆ గోపురం పైన నుంచి వెన్నెల చూడండి ఫ్రెండ్స్, నెలవంక అద్భుతంగా కనపడుతుంది. జలనారాయణ స్వామి ఈ దీంట్లోనే ఉండి చూపిస్తున్నాను నేను. చూడండి 4 పక్కలు కూడా ఎంత అద్భుతంగా రెడీ చేశారంటే దీనికి చుట్టూ ఒక బేస్ లాగా కట్టారు. ఇక్కడ ఆంజనేయ స్వామిని కడుతున్నారు, ఇంకా ఫినిష్ అవ్వలేదు, రెడీ అవుతుంది. చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఇది. ఈ దేవాలయం మానపల్లి రామారావు గారు అనే సారు నిర్మించారంట. ఇది స్వయంభూ ఏం కాదు, మామూలుగా నిర్మించి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చారంట. ఆయన భక్తుడు, ఆయన రామారావు గారు. నిజంగా ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే ఇంత అద్భుతమైన దేవాలయాన్ని కొండపైన నిర్మించారు. ఇది మార్చి 2024 6వ తారీఖు స్టార్ట్ అయిందంట ఫ్రెండ్స్. ఎదురుగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామిది పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ నేను పైకి వచ్చి మళ్ళీ పై ఫ్లోర్ నుంచి కూడా మీకు జలనారాయణ స్వామిది చూపించడానికి మీకు ఈ కారిడార్ ఇది పైనుంచి అనమాట. పైనుంచి కూడా మీకు కిందికి చూపిస్తున్నాను చూడండి. ఇందాక కింది నుంచి వెళ్ళాను, ఇప్పుడేమో పైకి ఎక్కాను. ఆ పైన ఫ్లోర్ నుంచి మళ్ళీ కిందికి కారిడార్లో నుంచి కిందికి స్వామివారిని చూపిస్తున్నాను చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. తర్వాత లైటింగ్ స్టార్ట్ అయినాక కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా అసలు లైటింగ్లో అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంది జలనారాయణ స్వామి. ఈ చుట్టూ ఇప్పుడు మీకు చూపించిన కారిడార్లో ఆ దూరంగా మన హైవే, నేషనల్ హైవే కనబడుతుంది. అది మన భువనగిరి హైదరాబాద్ హైవే. అది ఇవన్నీ పొలాలు, ప్రకృతి, ఎటు చూసిన ప్రశాంతమైన వాతావరణం. కార్లు చూడండి, ఇక్కడ కార్ల పార్కింగ్ ఒక దగ్గర కాదు ఫ్రెండ్స్, గుడి చుట్టూ ఎన్నో కార్ పార్కింగ్ పెట్టారు. ఇందాక అక్కడి నుంచి వచ్చాము, అది భువనగిరి గుట్ట కింద, అది అక్కడి నుంచి వచ్చాము. మళ్ళీ ఎగ్జిట్ ఇటు పక్క పెట్టారు, మంచిగా పెట్టారు ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎంట్రీ ఎగ్జిట్ 2 సపరేట్ పెట్టారు, చాలా అద్భుతంగా పెట్టారు. టెంపుల్ కూడా అంతే అద్భుతంగా నిర్మించారు. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. జలనారాయణ స్వామిది అయితే పూర్తిగా జరిగింది, ఫినిష్ అయిపోయింది. ఇది అద్భుతంగా ఉంది చూడండి. వాటర్ కూడా ఎంత నీట్గా, ఎంత క్లియర్గా కనబడుతుందో, క్రిస్టల్ క్లియర్ అంటారు కదా, అట్లా కనబడుతుంది వాటర్. ఆ వాటర్ మధ్యలో స్వామివారిని, జలనారాయణ స్వామిని ఆదిశేషుని పైన పెట్టారు. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. నేపాల్లో కూడా ఉంటుంది, కానీ స్వామివారిది ఇంత విశాలంగా ఉండదు, చిన్నది. ఎప్పుడుదో అది తాతల కాలం నాటిదంట. చాలా హిస్టారికల్ లొకేషన్ అది నేపాల్లో. సేమ్ దానిలాగే ఇక్కడ అద్భుతంగా డిజైన్ చేసి ఈ దేవాలయాన్ని నిర్మించారు. నిజంగా ఈ దేవాలయ నిర్మాణానికి పూనుకున్న ఆయన రామారావు గారికి, ప్లస్ ఈ దేవాలయాన్ని నిర్మించిన కార్మికులు కానీ, ఆ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ చాలా బ్యూటిఫుల్గా పక్కా ప్లానింగ్ తోటి, వాస్తుతోటి అద్భుతంగా నిర్మించారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఎంత కారిడార్లు ఆ జలనారాయణ స్వామి చుట్టూ పెద్ద పెద్ద కారిడార్లు అనమాట. ఈ కారిడార్లు అంతా ఎలా ఉన్నాయో చూడండి. మళ్ళీ నైట్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక నైట్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి. మెయిన్ ఎంట్రన్స్ స్టార్టింగ్ నుంచి కింద, అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మొత్తం మీకు చూపిస్తాను చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ ఎఫెక్ట్లో. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. లైట్లు మాత్రం నైట్ లైటింగ్ పడగానే ఎంత లుక్ వచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్. ఇది సాయంత్రం 6:30 అవుతుంది. ఇట్లా లైట్లు వేసిరో లేదో దేవాలయానికి ఎక్కడ లేని అందమైన లుక్ వచ్చేసింది మొత్తం. ఈ నడుచుకుంటూ వెళ్ళడానికి, పైనుంచి కిందికి దిగడానికి ఇది పెట్టాడు. నడుచుకుంటా పైకి వెళ్ళడానికేమో ఈ లెఫ్ట్ సైడ్లో ఈ ఫౌంటైన్ వెనకాల స్వామివారి పెద్ద పెద్ద పాదాలు పెట్టి, ఆ పాదాల వెనక నుంచి దాటి మనం లోపలికి వెళ్ళడానికి కనబడేది లైటింగ్ తోటి ఒక మండువా టైప్లో వేశారు. ఆ మండువాలో నుంచి మనం ఆ స్టెప్స్ ఎక్కి నడుచుకుంటూ లోనకి వెళ్ళాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ దగ్గరే స్వామివారి పాదాలు పెట్టారు. పాదాలు చూడండి, ఎంత పెద్ద పెద్ద పాదాలు పెట్టారు, వెంకటేశ్వర స్వామి పాదాలు. తర్వాత కింద కూడా శంఖచక్రాలు అవన్నీ పెట్టారు ఆయన. దానికి నమస్కారం చేసుకొని నేను ఈ పోర్టికోలో నుంచి మళ్ళీ నైట్ ఎఫెక్ట్లో మళ్ళీ పైకి వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ వెనక నుంచి వచ్చాను నేను, అదంతా చూపించా. స్వామివారి జలనారాయణ స్వామివారిని చూపించాను.
మత్స్యావతార గోవింద, కూర్మావతార గోవింద, వరాహావతార గోవింద, శ్రీ లక్ష్మీనరసింహావతార గోవింద, వామనావతార గోవింద, పరశురామావతార గోవింద, శ్రీ రామావతార గోవింద, శ్రీ బలరామావతార గోవింద, శ్రీ కృష్ణావతార గోవింద, శ్రీ కల్కి అవతార గోవింద. ఫ్రెండ్స్, మెట్లపై నుంచి పైకి వస్తుంటే ఆ మార్గ మధ్యంలో స్వామివారి అన్ని అవతారాలకు సంబంధించిన అన్ని విగ్రహాలు పెట్టారు. నేను చదువుకుంటూ వచ్చాను, విన్నారు కదా. ఆ మెట్లపై నుంచి పైకి వచ్చేసిన తర్వాత స్వామివారి మెయిన్ టెంపుల్కి బయట పక్క ఉన్న అట్మాస్ఫియర్ ఇది. చూడండి జనాలు ఎలా ఉన్నారు, చీమల్లా ఉన్నారు. మేము 50 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత లోపల ఎందుకంటే వీడియో అలో లేదు. స్వామివారి విగ్రహం చాలా పెద్ద విగ్రహం పెట్టారు. తర్వాత స్వామివారి పక్కన కూడా 12 అడుగుల ఎత్తులో స్వామివారి విగ్రహం పెట్టారు. స్వామివారి గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది. ధ్వజస్తంభం కనబడుతుంది చూడండి లోపల. అలాగే అమ్మవారు గోదాదేవి, అలివేలు మంగమ్మ తల్లి, పద్మావతి దేవి వాళ్ళ గుళ్ళు పెట్టారు. తర్వాత అష్టలక్ష్ములందరూ కలిసి ఉండేలాగా ఒక సెటప్ పెట్టారు లోపల. శ్రీ వేణుగోపాల స్వామి, గరుడాల్వార్లు, అలాగే రామానుజాచార్యుల వారిది మొత్తం ఉపాలయాల కింద నిర్మించి పెట్టారు ఫ్రెండ్స్. ఎటు చూసినా చాలా విశాలమైన ప్రాంగణం గుడి. ఆ గుడికి తగ్గట్టుగానే పెద్ద పెద్ద గోపురాలు, ఆ గోపురాలలో విగ్రహాలు కూడా అంతే భారీగా విగ్రహాలను పెట్టారు. చాలా విశాలమైన ప్రాంగణం ఫ్రెండ్స్. ఇదంతా క్యూ లైన్, ఫ్రీ దర్శనానికి క్యూ లైన్. చూడండి ఎంతమంది జనాలు కూర్చున్నారో. ఈ పక్కనే స్వామివారి రథం ఇది. మరి ఏదైనా స్పెషల్ అకేషన్లలో దీంతో 4 తిరుమాడ వీధులలో ఊరేగింపు తీస్తట్టున్నారు. చాలా అద్భుతంగా చేయించి పెట్టారు ఈ రథం కూడా. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ రథం పైన స్పెషల్ అకేషన్లలోనే ఊరేగింపు తీస్తారంట. ఈ రథం ఉన్న కార్నర్ నుంచి రైట్కి మళ్ళీ తిరిగి వెళ్తుంటే, ఇందాక స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, ఆ పెద్ద బిల్డింగ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నుంచి పైకి వచ్చాను నేను. ఇది ఎందుకంటే కార్ పార్కింగ్ చేసి వెనక నుంచి వచ్చిన భాగం అనమాట. మొత్తం స్వామివారి గుడికి 4 పక్కల 4 గోపురాలు పెట్టారు, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఇది వెనక పక్క గోపురం దగ్గర ఈ మండపం, పెద్ద మండపం కట్టారు. ఎందుకో మరి అది చాలా పెద్ద బిల్డింగ్ అది. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ నేను ఆ రథం దాటేసి ముందుకు వచ్చాను. ఇక్కడ కూడా ఈ గోడ పైన చూడండి స్వామివారికి సంబంధించింది రథం స్టిల్లు చెక్కారు. దాంట్లో డిజైన్ చాలా బాగుంది. అది కూడా పబ్లిక్ మాత్రం ఫ్రెండ్స్ వీకెండ్ అవ్వడం వల్ల వేలల్లో వచ్చారు. ఇప్పుడు 6:30, 7 అవుతుంది. సూర్యదేవుడు పోయి చంద్రదేవుడు స్టార్ట్ అయ్యాడు. లైటింగ్ పడడం వల్ల మళ్ళీ బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది. ప్రతి గోడ పైన స్వామివారి నామాలు మొత్తం రాసి పెట్టారనమాట. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, ఏడుకొండలవాడ గోవింద, వెంకటరమణ గోవింద అని అద్భుతంగా పెట్టారు ఫ్రెండ్స్. అట్లా పెట్టడమే కాకుండా మైక్లో కూడా కంటిన్యూగా వస్తూనే ఉంది. ఇక్కడ చూడండి, ఒక ఏనుగు, ఆ ఏనుగు పిల్ల, అక్కడ ఆవు దూడ, ఆ బ్యాక్ సైడ్ స్వామివారి దేవాలయానికి బ్యాక్ సైడ్లో ఇక్కడ కూడా అద్భుతంగా నిర్మించి పెట్టారు. ఇక్కడ చిన్నది మొత్తం గుడికి సంబంధించినవి కొన్ని చిన్న చిన్న గుళ్ళు మాత్రం పక్కన చాలా నిర్మించి పెట్టారు ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆవు చూడండి ఎంత న్యాచురల్గా ఆవు దూడ నిజంగా అక్కడ ఉన్నాయేమో అన్నట్టుగా రెడీ చేసి పెట్టారు ఫ్రెండ్స్. అవి బొమ్మలే ఎంత న్యాచురల్గా తయారు చేశారంటే అంత న్యాచురల్గా తయారు చేశారు. ఆ ఏనుగుది కానీ, ఆవుది కానీ, ఆ దూడలు పిల్లలు కానీ
మళ్ళీ చుట్టూ చూడండి లైటింగ్ ఎంత అద్భుతంగా పెట్టారో. అసలు ఈ పైనుంచి చూస్తుంటే ఫ్రెండ్స్ అక్కడ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. తప్పకుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి, ఆ ఏడుకొండల వారి ఆశీర్వాదాన్ని పొందండి. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. తిరుపతి వెళ్ళినట్టే ఉంది. ఎందుకంటే మళ్ళీ జలనారాయణ స్వామి దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ లైటింగ్ పడింది, స్టార్ట్ అయింది ఇప్పుడే. ఈ లైట్ వెలుగులు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అస్సలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. జనాలు అయితే బీభత్సంగా వచ్చారు, మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, అంత అద్భుతంగా ఉంది. భక్తులు అయితే ఫుల్గా వచ్చారు భక్తులు. లైట్లు ఆన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ జలనారాయణ స్వామి అయితే ఇంకొక డిఫరెంట్ లుక్ వచ్చేసింది, ఒక అద్భుతమైన అందం వచ్చేసింది. గోపురాలన్నీ లైట్లు వెలగడం వల్ల చూడండి అన్ని గోపురాలకి అవి కూడా అసలు ఎంత అట్రాక్టివ్గా తయారైందంటే అంత అట్రాక్టివ్గా ఉంది. చుట్టూ ఫారెస్ట్ లాగా ఉండి ఆ కొండల మీద గుడి ఉంది కాబట్టి మనకు అసలు ఎటు చూసినా ఒక అద్భుతమైన వ్యూ మనం చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. చల్లని గాలి, ప్రకృతి అన్నిటికీ అనుకూలమైన ప్లేస్లో దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయాన్ని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి గారు ఇనాగ్రేట్ చేశారు. ఆయన చేతుల మీదే కానీ, ఎందుకంటే మహావిష్ణు టెంపుల్స్ ఓపెన్ అయినా కూడా ఆయననే చేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే. అద్భుతంగా చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఆంజనేయ స్వామి వారిని మాత్రం 27 అడుగుల ఎత్తులో నిర్మాణం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఆంజనేయ స్వామిది మొత్తం ఫినిష్ అవ్వలేదు, ఫినిషింగ్లో ఉంది. విగ్రహం పెట్టారు, ఆయనకు ఒక మండపం సెటప్, ఆయన పక్క నుంచి ఇట్లా జలనారాయణ స్వామి దాన్ని చూపిస్తున్నారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. లైట్లు పడ్డాక అసలు ఎటు చూసిన గోపురాలు మాత్రం కలర్ఫుల్గా కనబడుతున్నాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకెన్నో చూపిస్తాను, నేను చూస్తూ మీకు చూపిస్తాను. తప్పులు ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేస్తేనే నాకు బూస్టింగ్ వస్తుంది. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అద్భుతంగా ఉంది. మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీర్వాదానికి, కృపా కటాక్షాలకు మీకు కూడా కలగాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఏడుకొండల స్వామి అంటేనే ఆయన ఒక మహాద్భుతం. ఆ అద్భుతంతో మీరందరూ కూడా ఆయన ఆశీర్వచనంతో బాగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆంజనేయ స్వామి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. 27 అడుగుల ఎత్తులో పెడుతున్నారు ఆయనని. ఆ 27 అడుగుల ఎత్తులో పెడుతున్నారు. దానికి తగ్గట్టే ఆయనకు ఒక పెద్ద మండపం కూడా కడుతున్నారు. అది ఇంకా ఫినిష్ అవ్వలేదు, అది ఫినిషింగ్కి వచ్చింది. చాలా వరకు అయితే కొన్ని ఉపాలయాలు రెడీ అవుతున్నాయి అన్నమాట. చాలా వరకు రెడీ అయినాయి, ఇంకా కొన్ని చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి, అవి ఫినిష్ అవుతున్నాయి అన్నమాట. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.